హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో పార్ట్ 1గా బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పిన దాని కంటిన్యూషన్ పార్ట్ 2 ఇది. డిగ్రీ ఆఫ్ ఏ వర్టెక్స్. ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్సిడెంట్ ఆన్ ఏ వర్టెక్స్ విఐ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ ఏ వర్టెక్స్. డిగ్రీ ఆఫ్ ఏ వర్టెక్స్ అంటే ఏంటంటే ఒక్క వర్టెక్స్ పైన ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో అదే దాని యొక్క డిగ్రీ ఆఫ్ వర్టెక్స్. ఆ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేది డిగ్రీ ఆఫ్ వర్టెక్స్. దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే అంటే డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ని విఐగా చెప్తాం. ఇట్ ఈజ్ డినోటెడ్ బై డిఈజీ ఆఫ్ విఐ ఆర్ డి ఆఫ్ విఐ. డిఈజీ అంటే డిగ్రీ, డిఈజీ అన్న డిగ్రీ, డి అన్న డిగ్రీ. ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఏదైనా ఒక తీసుకొని రిప్రజెంట్ చేయాలి, మీ ఇష్టం అది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒక గ్రాఫ్ తీసుకున్నా. ఈ గ్రాఫ్లో ఎన్ని వర్టెక్స్ ఉన్నాయి? V1, V2, V3, V4. సో V1, V2, V3, V4. ఇక్కడ వర్టిసెస్ కదా మనం డిగ్రీ రాయాల్సింది. డిగ్రీ ఆఫ్ ఏ వర్టెక్స్ ఉంది కాబట్టి ఇక్కడ వర్టెక్స్ V1 ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు? డి ఆఫ్ V1 లేదా డిగ్రీ ఆఫ్ V1, మీ ఇష్టం ఏదైనా రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ నేను డి ఆఫ్ V1కి రిప్రజెంట్ చేసిన. ఏమని చెప్పిన? ఎన్ని ఎడ్జెస్ వస్తున్నాయి, ఒక్క వర్టెక్స్ నుంచి ఎన్ని ఎడ్జెస్ వస్తున్నాయి అనేవి, అంటే రావడం అని కాదు, ఎన్ని ఎడ్జెస్ ఇన్సిడెంట్ అయినాయి అవి డిగ్రీ ఆఫ్ V1. ఇక్కడ నేను చూడండి, V1కి 1, 2, 3 వస్తున్నాయి కాబట్టి సో 3. నెక్స్ట్ V2కి ఎన్ని వస్తున్నాయి? 1 and 2, సో 2. నెక్స్ట్ V3కి 1, 2 అంతే కదా, సో 2. డిగ్రీ ఆఫ్ V4కి 1, 2, 3, సో 3. డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ అంటే ఒక వర్టెక్స్ పైన ఎన్ని ఎడ్జెస్ ఇన్సిడెంట్ అయినాయి, అది డిగ్రీ ఆఫ్ వర్టెక్స్. నెక్స్ట్ డిగ్రీ సీక్వెన్స్ అంటే అర్థమవుతుంది, అంటే ఏదైనా ఒక ఆర్డర్లో ఉండడం కదా. ద అరేంజ్మెంట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఆల్ వర్టిసెస్ ఆఫ్ ఎ గ్రాఫ్ ఐదర్ ఇన్ నాన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్. అంటే డిగ్రీ సీక్వెన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ కనుక్కున్నాం కదా, ఇక్కడ ఇవన్నిటిని ఒక సీక్వెన్స్లో రాయాలి. ఐదర్ నాన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదా నాన్ డిక్రీజింగ్, అంటే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. బెటర్ టు రైట్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్, అంటే చిన్న నుంచి పెద్ద రాయడం బెటర్. ఫ్రమ్ ది అబోవ్ గ్రాఫ్ డిగ్రీ సీక్వెన్స్ ఆఫ్ G ఈక్వల్స్ టు 2, 2, 3, 3 ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. లెస్ దెన్ గ్రేటర్ దెన్ తీసుకొని ఈ మధ్యలో రిప్రజెంట్ చేయాలి, అంటే చిన్న నుంచి పెద్ద రాసిన. ఇప్పుడు 2 సేమ్ ఉన్నాయి కదా, అంటే ఏది రాసినా ఏం కాదు, ఫస్ట్ సేమే కదా. 2 ఫస్ట్ చిన్నది ఏంటి? 2, తర్వాత 2, 3, 3 అట్లా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ పెండెంట్ వర్టెక్స్. పెండెంట్ వర్టెక్స్ ఈజ్ ఏ వర్టెక్స్ హూజ్ డిగ్రీ ఈజ్ 1. పెండెంట్ వర్టెక్స్ అంటే వర్టెక్స్ డిగ్రీ అనేది 1 ఉండాలి, అది పెండెంట్ వర్టెక్స్. నెక్స్ట్ పెండెంట్ ఎడ్జ్. పెండెంట్ ఎడ్జ్ ఈజ్ అన్ ఎడ్జ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ పెండెంట్ వర్టెక్స్. అంటే పెండెంట్ వర్టెక్స్కి యాడ్ అయ్యి వస్తుంది, అంటే ఇన్సిడెంట్ అయి ఉన్న ఎడ్జే పెండెంట్ ఎడ్జ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, 2 డెఫినేషన్స్కి ఎగ్జాంపుల్. ఒక గ్రాఫ్ తీసుకున్నాం, ఇక్కడ డిగ్రీ అనేది 1 ఉంటుంది పెండెంట్ వర్టెక్స్. ఇక్కడ డిగ్రీ ఏముంది? 1, 2, 3 ఉంది, సో కాదు. బీకి 1 ఒకటే ఉంది, సో ఈ బి అనేది పెండెంట్ వర్టెక్స్, డిగ్రీ 1 ఉంది కాబట్టి. సో దీనికి కనెక్ట్ అయి ఉన్న ఎడ్జ్ ఏమవుతుంది? పెండెంట్ ఎడ్జ్. అంటే దీనికి కనెక్ట్ అయి ఉన్న ఎడ్జ్ ఏంటి? ఏబి. సో ఏబి అనేది పెండెంట్ ఎడ్జ్. నెక్స్ట్ కంప్లీట్ గ్రాఫ్. కంప్లీట్ గ్రాఫ్ ఈజ్ ఏ సింపుల్ గ్రాఫ్. సింపుల్ గ్రాఫ్ అంటే చెప్పినా కదా, మల్టిపుల్ ఎడ్జెస్ ఉండవు, లూప్స్ ఉండవు కదా. అంటే కంప్లీట్ గ్రాఫ్ కూడా అట్లనే ఉంటుంది, సేమ్ దానిలాగానే. విత్ n vertices ఉంటాయి, which contains exactly 1 edge between every pair of vertices. It is denoted by kn. అంటే సింపుల్ గ్రాఫ్లో కంపల్సరీ ప్రతి ఒక్క ఎడ్జ్ వర్టిసెస్కి ఉండాలని ఏం లేదు కదా, అంటే ఇందులో ఉంటాయి. ప్రతి ఒక్క వర్టెక్స్కి ప్రతి ఎడ్జ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మళ్ళీ అదేంటి? ఇట్ ఈజ్ డినోటెడ్ బై kn. kn తోటి రిప్రజెంట్ చేస్తాం. బిట్వీన్ ఎవ్రీ పేర్ ఆఫ్ వర్టిసెస్ అంటే ఎడ్జ్ ప్రతి ఒక్క పేర్ ఆఫ్ వర్టిసెస్కి ఎడ్జ్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ నోట్. ఏ కంప్లీట్ గ్రాఫ్ విత్ n vertices ఈజ్ డినోటెడ్ బై kn. n vertices ఉన్నాయనుకో, ఆ గ్రాఫ్ని, ఆ కంప్లీట్ గ్రాఫ్ని ఎట్లా డినోట్ చేస్తాం? kn. ఇక్కడ చెప్పేస్తున్నాం కదా అది. నెక్స్ట్ ఇఫ్ ఏ గ్రాఫ్ G consists of n vertices, then complete graph kn contains n of n-1/2 edges. అంటే ఒక గ్రాఫ్లో n vertices ఉన్నాయనుకో, కంప్లీట్ గ్రాఫ్లో ఎడ్జెస్ ఎన్ని ఉంటాయంట? n of n-1/2 ఎడ్జెస్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ K1కి అంటే ఒకటే వర్టెక్స్ ఉంటే, జస్ట్ ఇది గ్రాఫ్,
K2 అంటే 2 వర్టిసెస్ తోటి ఒక ఎడ్జ్ వచ్చింది, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ గ్రాఫ్. K3 తోటి అంటే 3 వర్టిసెస్ ఉంటాయి, V1 V2 V3. కంప్లీట్ గ్రాఫ్ అంటే ప్రతి ఒక్క వర్టెక్స్కి ఉండడం. ఇప్పుడు V1కి V2కి ఎడ్జ్ ఉంది, V3కి ఎడ్జ్ ఉంది, అంటే కంప్లీట్గా ఉన్నాయి. ఇప్పుడు V2కి కూడా V1కి V2 అంటే ఒక వర్టెక్స్కి ఇంకో అన్ని వర్టెక్స్కి ఎడ్జ్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ K4కి అంటే K4 అంటే 4 వర్టిసెస్ V1 V2 V3 V4 ఉంటాయి. అంటే మళ్ళీ ఈ ఒక వర్టెక్స్కి ప్రతి ఒక్క వర్టెక్స్కి ఎడ్జ్ ఉండాలి. ఇప్పుడు V1కి V2కి ఎడ్జ్ ఉండాలి, V3కి ఉండాలి, V4కి ఉండాలి, ఉంది కదా, అట్లా అన్నీ. K5 ఆల్సో. ఇక్కడ K5ని ఇంకో నేమ్తో కూడా పిలుస్తారు, ఇది పాయింట్ అంటే స్టార్గా గుర్తుపెట్టుకోండి. ఆల్సో కాల్డ్ యాజ్ కురత్వోస్కిస్ ఫస్ట్ గ్రాఫ్. K5ని ఏమని పిలవచ్చు? కురత్వోస్కిస్ ఫస్ట్ గ్రాఫ్ అని పిలవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇది మనం అప్లై చేద్దాం ఈ ఫార్ములా. ఇప్పుడు n వర్టిసెస్ అంటారు కదా, ఇక్కడ ఒకటి చూద్దాం. 1 2 3 వర్టిసెస్ కదా, ఇక్కడ 3 వర్టిసెస్ ఉన్నాయి. అంటే ఎడ్జెస్ ఏమై కావాలి? ఇది n అనుకో, n ఈక్వల్స్ టు 3 వర్టిసెస్ అనుకో. n ఆఫ్ n మైనస్ 1/2 కదా ఫార్ములా ఎడ్జెస్కి. ఏమంటున్నాడు? 3n ప్లస్లో 3 సబ్స్టిట్యూట్, 3 ఆఫ్ 3 మైనస్ 1/2. ఇక్కడ 3 మైనస్ 1 అంటే ఏంటి? 2 కదా. సో 3 ఆఫ్ 2 అంటే ఇంటూ 2/2. ఈ 2 గెట్ క్యాన్సిల్ అంటే ఏంటి? 3 ఎడ్జెస్ ఉన్నట్టు కదా అర్థం. సో 3 ఎడ్జెస్ ఉన్నాయా మరి? 1 2 3. సో దిస్ ఈస్ అప్లైడ్. సో ఈ ఫార్ములా అనేది అప్లై అయిపోతుంది. n వర్టిసెస్ ఉంటే n ఆఫ్ n మైనస్ 1/2 ఎడ్జెస్. ఓకేనా? నెక్స్ట్ regular graph. A graph is called a regular graph if degree of each vertex is equal. అంటే ఒక గ్రాఫ్లో ప్రతి ఒక్క డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్లో డిగ్రీ 2 ఉందనుకో, ఒక వర్టెక్స్ది ప్రతి ఒక్క వర్టెక్స్ది కూడా 2 ఉండాలి. ఎగ్జాంపుల్ ఇక్కడది చూడవచ్చు మీరు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి కదా. 3 డిగ్రీ, దీని యొక్క డిగ్రీ 3, దీని యొక్క డిగ్రీ కూడా 3 ఉండాలి, దీని యొక్క డిగ్రీ కూడా 3 ఉండాలి, దీని యొక్క డిగ్రీ కూడా 3 ఉండాలి. అట్లుంటే రెగ్యులర్ గ్రాఫ్. ఇక్కడ ఇంకొక డెఫినేషన్ ఉంది చూడండి. గ్రాఫ్ ఈజ్ కాల్డ్ కే రెగ్యులర్ గ్రాఫ్ ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ ఈజ్ కే. గ్రాఫ్ని ఏమనొచ్చు? ఈ రెగ్యులర్ గ్రాఫ్ని ఏమనొచ్చు అంటే కే రెగ్యులర్ గ్రాఫ్, దాని యొక్క డిగ్రీ అనేది కే ఉండాలి. అంటే ఆ గ్రాఫ్లో ప్రతి ఒక్క డిగ్రీ అనేది కే ఉండాలి. అంటే ఇప్పుడు 1 రెగ్యులర్ గ్రాఫ్ ఉందనుకో, దాని డిగ్రీ 1 ఉండాలి, ప్రతి ఒక్క వర్టెక్స్ కూడా 1 ఉండాలి. అట్లా ఇక్కడ రెగ్యులర్ గ్రాఫ్ ఆఫ్ డిగ్రీ ఈజ్ n-1. ఇక్కడ n అంటే వర్టిసెస్. రెగ్యులర్ గ్రాఫ్లో డిగ్రీ ఏమి ఉండాలంటే n-1 ఉండాలి. అంటే వర్టిసెస్ కంటే ఒక నెంబర్ తక్కువ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, డ్రా ది 2 రెగ్యులర్ 3 రెగ్యులర్ 4 రెగ్యులర్ గ్రాఫ్స్. ఇక్కడ చూడండి 2 రెగ్యులర్ కదా. 2 రెగ్యులర్ అంటే ఏంది? 2 డిగ్రీ ఉండాలి, డిగ్రీ 2 ఉండాలి. అంటే ఏమన్నట్టు, మనం ఒకటి తీసుకున్నాం కదా, n-1 డిగ్రీ ఉండాలి. అంటే వర్టిసెస్ ఎన్ని ఉన్నట్టు? 3 ఉండాలి. n-1 అనేది డిగ్రీ, అంటే ఇక్కడ డిగ్రీ కదా, n-1 ఈక్వల్స్ టు 2 కదా. సో n అంటే ఏంటి? వర్టిసెస్ కదా. దీని నుంచి ఎన్ని వస్తాయి మనకి? 2 + 1 అంటే n ఈక్వల్స్ టు 3 వర్టిసెస్ ఉండాలి. ఉన్నాయా? 3 V1 V2 V3 3 ఉన్నాయి. సో డిగ్రీ ఏమై ఉండాలి? 2. ఇక్కడ నేను చేసిండు ఆల్రెడీ 2 అని. సో V1ది 2, ఎందుకంటే 2 ఎడ్జెస్ ఉన్నాయి, 2 ఎడ్జెస్ పాస్ అవుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ V2కి 2 ఎడ్జెస్, V3కి 2 ఎడ్జెస్. సో డిగ్రీ ఆఫ్ V1 ఈక్వల్స్ టు 2, డిగ్రీ ఆఫ్ V2 ఈక్వల్స్ టు 2, డిగ్రీ ఆఫ్ V3 ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ 3 రెగ్యులర్ అంటే ఏంది? n-1 ఈక్వల్స్ టు 3. అంటే దీని నుంచి 3 + 1 n ఈక్వల్స్ టు 4 వర్టిసెస్ ఉంటాయి. 1 2 3 4. అండ్ ఇది గ్రాఫ్. ఇందులోంచి మనం ఏం చూపించాలి? ప్రతి ఒక్క డిగ్రీ అనేది 3 ఉండాలి. ఇక్కడ చూడండి V1 యొక్క డిగ్రీ ఎన్ని వెడ్జెస్ ఉన్నాయి? 1 2 3. సో 3. ఓకే. ఇది 1 2 3. ఓకే 3. నెక్స్ట్ V3కి 1 2 3. ఓకే. నెక్స్ట్ V4కి 1 2 3. ఓకే. ఆల్ ఆర్ 3. సో ఇట్ ఈజ్ ఏ 3 రెగ్యులర్ గ్రాఫ్. 4 రెగ్యులర్ అంటే డిగ్రీ 4 ఉంది, అంటే n-1 ఈక్వల్స్ టు 4. దీని నుంచి వర్టిసెస్ ఏమొస్తాయి? 4 + 1 n ఈక్వల్స్ టు 5. సారీ, ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఇక్కడది V5. ఓకే, n5. సో 5 వర్టిసెస్ ఉండాలి. ఉన్నాయా? V1 V2 V3 V4 V5. ఓకే, ఉన్నాయి. ఇప్పుడు దీని నుంచి ఇక్కడ ఒకటి మిస్ అయింది.
v1కి ఉన్నాయా 4 వర్టిసెస్ 1 2 3 4 ఓకే ఉన్నాయి. ఓకే డన్. v2కి 1 2 3 4 ఓకే ఉన్నాయి 4. నెక్స్ట్ v3కి 1 2 3 4 ఓకే 4. v4కి అట్లనే 1 2 3 4 ఓకే ఉన్నాయి. v5కి 1 2 3 4. సో ఆల్ ఆర్ 4. సో డిగ్రీ అనేది 4 ఉంది. సో ఇది 4 రెగ్యులర్. అంటే డిగ్రీ ఏది ఉంటే దాని డిగ్రీని దేంతో రిప్రజెంట్ చేస్తాం, n-1 = డిగ్రీ. దీని నుంచి n అనేది నీకు వస్తే వర్టిసెస్ వస్తే నీకు గ్రాఫ్ అనేది ఈజీగా గీయడానికి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ కంప్లీట్ గ్రాఫ్కి రెగ్యులర్ గ్రాఫ్కి ఒక క్వశ్చన్ ఉంది చూడండి. గివ్ వన్ ఎగ్జాంపుల్ విచ్ ఈజ్ ఏ రెగ్యులర్ గ్రాఫ్ బట్ నాట్ కంప్లీట్ గ్రాఫ్. ఇప్పుడు కంప్లీట్ గ్రాఫ్ రెగ్యులర్ గ్రాఫ్ కొంచెం సిమిలర్గా ఉన్నాయి కదా. సో ఇది రెగ్యులర్ గ్రాఫ్ అయి ఉండాలి కానీ కంప్లీట్ గ్రాఫ్ కావద్దు. ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి ఒక ఎగ్జాంపుల్. ఇది ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, v1 v2 v3 v4 4 వర్టిసెస్ అండ్ 2 3 4 4 ఎడ్జెస్ ఉన్నాయి. ఓకేనా. ఇది ఏమై ఉండాలి, రెగ్యులర్ గ్రాఫ్ అయి ఉండాలి కానీ కంప్లీట్ కావద్దు. ఎట్లా అని చెప్పండి. ద అబోవ్ గ్రాఫ్ ఈజ్ రెగ్యులర్ బట్ నాట్ కంప్లీట్ గ్రాఫ్. ఓకే చెప్తున్నావు కానీ ఎట్లా. సో సిన్స్ గ్రాఫ్ G ఈజ్ 2 రెగ్యులర్, ఇది 2 రెగ్యులర్ గ్రాఫ్. ఎట్లా డిగ్రీ అనేది 2 ఉండాలి. చూడండి 1 2 1 2 1 2. సో 2 రెగ్యులర్ గ్రాఫ్. ఓకే మళ్ళీ ఏమై ఉండాలి, డిగ్రీ అనేది 2 అంటే ఆల్ ఈక్వల్ ఉండాలి. చూడండి d of v1 d of v2 d of v3 d of v4 ఆల్ ఈక్వల్స్ టు 2. ఓకే సో 2 రెగ్యులర్ అయింది. బట్ మరి కంప్లీట్ గ్రాఫ్ కాదు. ఎట్లా అంటే కంప్లీట్ గ్రాఫ్ అంటే ప్రతి ఒక్క వర్టెక్స్కి ఎడ్జ్ అనేది ఉండాలి. ఒక వర్టెక్స్ నుంచి ప్రతి ఒక్క వర్టెక్స్కి ఎడ్జ్ అనేది కంపల్సరీ కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాను చూడండి, దర్ ఈజ్ నో ఎడ్జ్ బిట్వీన్ v1 v3 v2 v4. సో చూడండి v1 v3కి ఎడ్జ్ ఉందా, లేదు. v2 v4కి ఎడ్జ్ ఉందా, లేదు. సో ఇది కంప్లీట్ గ్రాఫ్ కాదు. కంప్లీట్ గ్రాఫ్ అంటే ఈ వర్టెక్స్కి ప్రతి ఒక్క వర్టెక్స్కి ఎడ్జ్ ఉండాలి. ఓకే చూడండి ఇక్కడ v1కి v2కి ఉంది, ఓకే v2 v4కి ఉంది, v1 v3కి ఉందా, లేదు. సో ఇట్ ఈజ్ నాట్ కంప్లీట్ గ్రాఫ్. ప్రతి ఒక్క వర్టెక్స్కి అంటే ఒక వర్టెక్స్కి ప్రతి ఒక్క వర్టెక్స్కి ఎడ్జ్ అనేది కంపల్సరీ. అట్లా లేదు అంటే అది కంప్లీట్ గ్రాఫ్ కాదు. అదే ఇట్లా ఉందనుకోండి, ఇట్లా ఉంటే ఇది కంప్లీట్ గ్రాఫ్ అవుతుంది, రెగ్యులర్ గ్రాఫ్ అవుతుంది. ఇట్లా లేదు కాబట్టి ఇది రెగ్యులర్ గ్రాఫ్ కానీ కంప్లీట్ గ్రాఫ్ కాదు. ఓకే ఇక్కడితో బేసిక్ కాన్సెప్ట్స్ అనేది అయిపోలేదు. ఓకే ఇంకో పార్ట్ వస్తుంది, వెయిట్ చేయండి. ఇవైతే క్లియర్ కట్గా చెప్పాను, మంచిగా చదువుకోండి. ఓకేనా.